పిల్లలు సరిగ్గా బ్రీతింగ్ తీసుకోవడం లేదా తగ్గించేయడం లేదా పూర్తిగా ఆపేయడం మీరు గమనించారా? అయితే వెంటనే ఈ పనులు చేయండి. పిల్లలు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఊపిరి ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని టెకిప్నియా అంటారు. మామూలుగా పిల్లలు 30 నుంచి 40 సార్లు తీసుకోవాల్సిన బ్రీతింగ్ సడన్గా 50 సార్లు 60 సార్లు 70 సార్లు తీసుకోవడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డేంజర్ సైన్. ఇదేంటంటే బేబీకి కాంపన్సేషన్ మెకానిజం స్టార్ట్ అయ్యింది అని అర్థం. నెక్స్ట్ డొక్కలు ఎగరేయడం అనేది ఇంకా వర్క్ ఆఫ్ బ్రీతింగ్ పెరిగిపోయింది అని అర్థం. డొక్కలు ఎగరేశారంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేది అత్యవసరం. డొక్కలు ఎగరేస్తున్నారంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉందని అర్థం. నెంబర్ 3 పూర్తిగా బ్రీతింగ్ ఆపేశారు అంటే ఉన్న కాంపెన్సేషన్ మెకానిజం అంటే బాడీలోని వాడికి హెల్ప్ చేద్దాం అనుకునే మెకానిజం కూడా పూర్తిగా అబాలిష్ అయిపోయింది, అంటే కంప్లీట్గా ఆబ్సెంట్ అయిపోయింది. అంటే ఇది చాలా సివియర్. వెంటనే బ్రీతింగ్ ఆగిపోతే కొన్ని ఫ్యూ సెకండ్స్లో కానీ ఫ్యూ మినిట్స్లో కానీ హార్ట్ కూడా ఆగే ప్రమాదం ఉంటుంది. వెంటనే అప్పుడు సిపిఆర్ వస్తే సిపిఆర్ అనేది చేయాలి, లేదా మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. మీకు అర్థం కాకపోతే వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం అవసరం.